హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి అట్లా చెప్తున్నా. మేము ఏం చేస్తున్నామంటే అన్నం తిని పెడుతున్నాం మా చిన్నోనికి. శ్రద్ధ తింటుంది. పిచ్చి ఆకలి పిల్లలకైతే. ఎందుకోసం అంటే పొద్దున్న మేము చపాతీలు తిన్నామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం చేనులకు. ఎందుకోసం అని చెప్తా. ఇగో ఇదైతే రైసు, ఇది వచ్చేసి టమాటా పప్పు చేసుకొచ్చిన. ఇది టమాటా పచ్చడి పెట్టింది కదా అది. ఒక నిమిషం పప్పు వేసి చెప్తా. అయితే ఏడున్నామంటే మా చేనులు ఉన్నాం. మా చేనులు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లే తిరుమల పురకాడు ఉన్నాము. అత్తమ్మ వాళ్ళ ఊరు అమ్మో, మీ ఊరు వేరే మా ఊర్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు వచ్చి గది ఇరా పెద్దమ్మ ఎక్కువ. అయితే ఇడికి వచ్చింది ఈరోజు పొద్దున. అంటే ఆడ కొంచెం తినేసి వచ్చినాము. ఎందుకోసం చెప్తా, పని ఉందని చెప్పి కదా కూరనే వేసిన నన్ను మాట్లాడిస్తున్నాడు వాడు. ఎందుకోసం అంటే చించెట్లు కొడుతురు మా దగ్గర, అందుకే ఏరడానికి వచ్చినాం. ఇవి చించెట్లు. పొద్దున ఎప్పుడంటే 1కి వచ్చినాము. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. కొంచెం ఏరినాము ఒక చెట్టుది. ఇక్కడ చెట్లే ఉన్నాయి, అవి మొత్తం ఏరాలి, తీసుకొని పోవాలి. ఆకలి అవుతుంది. మా శ్రద్ధలు అయితే పొద్దున వచ్చేటప్పుడు తినమంటే తినలేదు. ఈడికి వచ్చినాక గంటకెళ్ళి మమ్మీ ఆకలి అవుతుంది, మమ్మీ ఆకలి అవుతుంది. చెప్దా వచ్చేటప్పుడు అయితే నేను 2 రొట్టె తిన్నా అంతే. మమ్మీ తినమంటే నేను తినలేదు. ఆకలి అవుతుంది. ఇప్పుడు తింటారు. కూరలో పడనీయకు. అన్నమ్మా మూత పెట్టి అటు పెట్టు. నువ్వా మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అన్నం తిన్నారా? ఏం కూర? నువ్వేం చేస్తున్నావు చెప్పు. అన్నం తింటున్నా. అన్నం తింటున్నా నేను. మాది పప్పు కూర. లేదు చూసారు ఒకసారి. ఇదైతే ఒక 1 మంత్ బ్యాక్ వీడియో. ఈ రోజుకైతే అప్లోడ్ అవుతుంది. ఎడిటింగ్ చేయక అది అంత గజిబిజి అయిపోయింది. వచ్చినాక రాగానే అసలు పెడదాం అనుకున్నాం, వీలుగా లేదు. చూసారు కదా ఎంత పండు వేస్టేజ్ వచ్చిందో. చూసడానికి అదంతా ఏరాలనిపిస్తుంది, కానీ అదంతా పురుగు పట్టింది. దాంట్లో నుంచి మంచిది మేము సంచులలో కాలాడ ఏరినాకనే గంత ఘనం ఉంది. అది కూడా వేస్ట్ కాకపోతే మాత్రం మాకు ఒక ఇంచుమించు ఒక 10 సంచులు 15 సంచుల చింతకాయ అనేది వెళ్ళలేదు. కానీ మాకు ఒక 6-7 సంచులు వెళ్ళింది అంతే మొత్తం టోటల్లా. హాయ్ అండి. ఇప్పుడాకైతే మా పిల్లలు తిరిగిన తర్వాత మళ్ళీ నేను చింతకాయ ఏరినా. నేను ఏరినప్పుడు అయితే బాగా వీడియో తీయలేదు కాబట్టి మళ్ళీ నేనన్నా తీసుకుంటున్నా సాటిస్ఫాక్షన్ కోసము. ఇగో ఏడైతే అయిపోయింది. ఇవి తీసుకొని ఆటోలో వేయాలి. కానీ మస్తు చింతపండు వేస్ట్ అయింది. ఎంత అంటే ఒక 2-3 సంవత్సరాలు చింతపండు అయితే మొత్తం వేస్ట్ అయింది. ఇగో వెనకాల కనిపిస్తుంది ఇదంతా కూడా వేస్ట్ అయింది. ఇంకా అట్లా చుట్టుపక్కల కూడా ఉంది, అటు సైడ్ అంతా పురుగు పట్టింది. కాబట్టి మంచిది తీసుకుంటే వేరేసరికి ఇంకా లేట్ అయిపోయింది. 1కి వచ్చినాము. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఎంత అవుతుందినా? టైం 5 అవుతుందట. అలా చేస్తుంది ఇక మొత్తం కాయ. ఇదంతా వేస్ట్ కాయదేనా? ఇది ఎర్రలే, ఇది వెళ్తుంది. ఇది ఎర్రలే కాయ. కాయ పురుగు బయట కాయనే, కొత్త పురుగు బయట కాయనే పెద్ద సగం ఉంది. 25% ఇదంతా అయితే ఇంకో చెప్పేసుకో. చెప్పు నాకు బండి ఒకటే ఉండే. పోతుందా? బైక్ పోదామా ఆటోలో పోతావా? ఆటోలో పోతావా? సరే కూర్చోపో మరి. వాడు ఇంట్లో గిన్నె కూర్చుంటాడు. కూర్చున్నావు
చెప్పు బాయ్. మంచిగా పట్టుకో, ఆడ పట్టుకోస్తుంది. నువ్వు చెప్పగలరా? మా వాళ్ళందరూ అయితే ఆటోలు వేరు, నేను బావ అయితే బైక్ మీద పోతున్నాము. మేము పోయేటప్పుడు బైక్ మీద పోయినాం కాబట్టి ఇక బావ నేనైతే బైక్ మీద పోతున్నాము. అయితే మా చేను అయితే రోడ్డు పక్కకు ఉంటుంది. మా దాంట్లోకి ఏ వెహికల్ అయినా రానికి వీలు ఉంటుంది, రోడ్డుకు ఉంది కాబట్టి. ఏదైనా భూమి రోడ్డుకుంటే కొంచెం అన్ని ఫెసిలిటీ ఉంటాయి, లేదంటే కొంచెం లోపలికి ఉందనుకో ఇక వేరే దాంట్లో దోవనన్న తీసుకోవాలి, గెట్ల పంట నడుచుకుంటూ పోవాలి. మాకు అలాంటిది ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి మేము పంచుకున్నప్పుడు కూడా మాకు ఎవరి దాంట్లోకి వాళ్ళకి ఈజీగా దిగడానికి ఉంటుంది పొడుగులో పంచుకున్న. ఇంకోటి మా ల్యాండ్ అయితే కొంచెం అమ్మడానికి అంటే ట్రై చేస్తున్నాము. అంటే మా ముగ్గురు పొత్తులు కలిసి ఒక 1/2 ఎకరా లేదంటే ఒక 30 ఎకరాలన్నా సేల్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక చేసే మాత్రం ఒక షార్ట్ తీసి పెడతా, ఎవరైనా వీలున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మాకన్నా ఫస్ట్ వెళ్ళిరాళ్ళు, కానీ మళ్ళీ ఇక్కడ ఆగేసి ఇప్పుడాక మళ్ళీ మేము జాయిన్ అవుతున్నాం ఇక్కడ పోతున్నాం. కానీ పంటలు అయితే మా సైడు ఎండాకాలం వర్షాకాలం పంటలు ఎట్లా పెడతారో ఎండాకాలం కూడా మొత్తం ఫుల్ పంటలు వేసిరు. అప్పట్లో అయితే ఎండాకాలం వచ్చిందంటే 7 ఏడ బీడు భూములు ఉండు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. వర్షాకాలం ఎన్ని పంటలు వేస్తారో ఎండాకాలం కూడా అన్ని పంటలు వేసిరు. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల మళ్ళీ కాలువ వచ్చింది, మా చేను పైన కాలువ పోయింది కదా, దాంతో వాడుకొని కొంతమంది ఇట్లా మస్తు మంది పంటలు పండిస్తారు. ఏడ చూడు కూడా పచ్చడి పొలాలే ఉన్నాయి మ్యాక్సిమం. మా చేను మాత్రమే అట్లా ఉన్నది. ఇక మా చేను కూడా మేము వేసుకుంటే అయిపోగానే వేసుకోలేదు, మేము ఉండం కాబట్టి వేసుకోలేదు. నా వెనకాల చూడరి మక్కలు వేసేసారు. ఇది ఒక్కటే పత్తి ఉన్నది, ఎందుకంటే మాలకల వీలు వాళ్ళు వేసుకోలేదు. ఇది మ్యాక్సిమం బోర్లు ఉన్నాయి, బోర్లు నీళ్ళు కొన్ని అవి నీళ్ళు వేసుకొని పంటలు వేసుకోరు. అంతేనా బాబా? అంతే. ఏమైంది అది దుమ్ము వస్తుందా నాయనవా? అమ్మ హాయ్ చెప్పుదా, ఫోటో 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 కలుసుకుంది. బొట్టుందా ఉందిగా, ఇంటికి వస్తారు కదా, కొంచెం పొద్దున వస్తే పని అయిపోవు, మళ్ళా రేపు పెండింగ్ పడదు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాము, ఇల్లంతా సాఫ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. సాఫ్ చేస్తున్నా, మరీ అంత గలీజ్ సరే. మా ఇల్లు జర మంచిగా ఉంది, మొన్న మంచి నీట్గా నూసిపోయినా. అంటే మొన్న అప్పుడేమో 5-6 నెలలకు వచ్చినాము, ఇప్పుడేమో 4 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా ఉంది, పర్లేదు. అప్పుడు మళ్ళీ వర్షం కూడా గలీజ్ అయిపోయింది, కానీ మంచిగా ఉంది. ఇటుకి వస్తే ఇదేమో, అది అటు చూస్తే భయం, ఇటు చూస్తే భయం. బంగ్లా మీద ఏ గోడ లేదు, షాపుకి పోయారు పోరాడు పిల్లలు. నువ్వే ఉన్నావు ఇప్పుడు ఆడు అడుగుతుంది మొత్తము. ఇక చూడండి, మీరు అర్థం చేసుకోండి. మేము ఎందుకు కిరాయి ఇంట్లో ఉంటున్నాం అంటే, ఈ ముఖ్యమంత్రి ఇల్లు పిల్లలను వాళ్ళు ఇక ఏమో కిచెన్ పిల్లలతో ఉండాలంటే ఏముంటుంది బయట. మళ్ళా ఇగో అది సందు ముత్యమంట సందు ఇందుకే పోవాలి, మళ్ళీ పోతే ఏముండొస్తుంది. ఉన్నాం 5 సంవత్సరాలు ఉండొచ్చు. అదే అట్లా తెలియదు. ఇది చాయ్ పెట్టింది, అయిన మిర్చీలు, మా గ్లాసులు. సాల్ట్ చెప్పినా కానీ ఇక మస్తు ఇచ్చింది మాకు. కానీ మేము ఇప్పుడు అడిగిపోయినాం కదా, మేము వచ్చేలో మా అక్కలు చాయ్ పెట్టుకుని అయ్యారు. మాకు కొంచెంగా నేను గరం పెడుతున్నా. ఇక మిర్చీలు వేస్తుంది, చాయ్ తాగుతాము. 7 టైము మస్తు ఎత్తున వస్తుంది. గోలు కూడా వేసుకుని ఇప్పుడే నాకు ఆగమం అవుతుంది. చాయ్ తాగితే కొంచెం కూల్ అవుతుంది. ఇలా అంటారు, ఇదే వేస్తుంది. 2 బాగా వాడ తాగుతుంది చాయ్, నేనే మీడ తాగుతున్నా చాయ్. మా కోటి కూడా వచ్చేసాడు. హాయ్
ఇట్లా వస్తాయి. హాయ్ బిక్కి తిన్నావా? ఇక మేమైతే పోయేటి రోజు మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం కూడా కాదు 11:30కే తినేసిపోయినాము అన్నం ఆ రోజు. ఎందుకంటే పోతున్నాం కాబట్టి అక్కడ వెనక తినడానికి వీలు ఉంటుందో లేదని చెప్పేసి ఇన్ని తినేసిపోయినాము. ఇక మా పిల్లలకైతే బాక్స్ తీసుకెళ్ళాము, చూసిరు కదా అన్నీ తిన్నారు. ఇక అందరికి ఆకలి అవుతుందని చెప్పేసి మా అక్క అయితే మిర్చి లేచింది. ఛాయ్ తాగినాక అందరం కలిసి మంచిగా కూర్చొని తింటున్నాము. ఇక మా శ్రద్ధను అయితే అక్కడ ఓవన వాళ్ళ దోస్తులతో కలిసింది. ఇక ఆటనే ఆట ఏది లేదు, తినమంటే కూడా మేము బతిలాడుతుంది తిన్నది. కానీ ఆమెకు ఎందుకంటే ఈడ ఎక్కువ ఆడుకోదు, మేము ఉండే ప్లేస్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న ప్లేస్లో. ఇక మా ఊరికి పోయినప్పుడు మాత్రము ఇక ఆటకు పోయిందంటే కూడా రాదు, మేము బతిలాడితేనే తింటుంది. వచ్చింది అక్కని తీసిన ఈ అక్కని తీసిన పెద్ద అక్కను చిన్న అక్కని ఫోటో. మా చిన్నోడైతే మంచి హాయి వండుకుండు పోరాన్ని ఆడుతున్నాడు ఆట. బయట వండుకున్నాం ఆకిట్లా అప్పుడు ఇట్లా వండుకుంటున్నాం ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడైతే వాడుకోవద్దబ్బో అసలు, ఎందుకంటే దొంగల భయం. ఊరు ఇంట్లో తాళాలు వేసుకొని ఊరికి వచ్చిన లేదా ఇంట్లో ఉండి గొల్లలు పెట్టుకుని అంటేనే బద్దలు కొట్టొస్తారు. ఇంకా బయట వంట మాత్రం ఉన్నదే గోసగా. బయట వంటనా నగలు ఉన్న వాళ్ళకి నగలు గుంజుకుపోతారు. మన దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయని అటు వచ్చి తీసుకోతాంటారు. అందుకే అప్పటికిప్పటి ఫ్రెండ్స్. ఇక బయట చల్లగా ఉందని చెప్పేసి మా చిన్న కూడా ఇట్లా ఈయనే వండుకోబెట్టిన. మంచిగా ఉంది హాయిగా. ఇక బావ అయితే కూర్చుండు. ఉన్నవా సప్పుడు ఏడు అడు కూర్చుండు. ఏమడుతురు ఎవరు ఆడుతారు? నాకు చలి పెడుతుందని చెప్పేసి నేను చెవులోకి ఇది చుట్టుకున్నా. నాకు చలి పడదు కాబట్టి. ఇది గట్ల చెప్తున్నది. కూర్చుంటా నేను కానీ బాబు లోపల కానుకో కింద పడుతుందా? పెద్దాడు వేసుకుంటా నీ లెక్కలు కాదు తినానా. పెద్దాడు ఏమి పచ్చడా ఉక్కేసుకొని పప్పు అది బయట అప్పుడైతే అసలు వెనకాల మొత్తం బయట కూర్చొని తిరిగిపోదురా. ఈయన తిందరు బయట తిందరు బయట వండుకుందరు. నేనే వండుకో ఆడికెళ్ళి దాకా వండుకున్నాం మేము. ఈ అవుట్ఫిట్ అయితే అప్పుడు ఇట్లే ఉంది. అట్లా ఉందా? గట్టే ఉంది. పులికోడి చికెన్ బిర్యానీ పైన 2 గంటలు డాన్స్ చేయలేదు. చేస్తారా అట్లా తక్కువ తిని మంచిగా తిన్నాక అందరి పల్లెలు. ఇది నా పల్లెములు ఒక్కదంటే పప్పు లేదు, అందరి పల్లెలలో పప్పు ఉంది. అవునా కదా? మంచిగా ఉంది. అది మొన్న పెట్టిన 15 రోజులు కావచ్చు. ఇగో మళ్ళీ ఇంటికి వచ్చేసాం మేము. మా ఇంటికి వచ్చేసాం. ఆడుకులు తిని వచ్చినాం. మా పిల్లలు ఆడుకురు. కానీ మా ఊర్లో కూడా తొందర వండరేందే. వాడి ఊర్లో కూడా ఈడ మంచిగా ఉంటుంది. ఇంకొంచెం ఒక్క రూమ్ అయితే మంచి ఫ్రీ ఉండు. మీద మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. మాకు ఇక్కడ మంచిగా చూడడానికి వ్యూ అయినా లేదంటే ఈడ నిల్చున్నాం అనుకో మా ఇంటి ముందట ఇంటి అందరు ఏమేం చేస్తారని అనిపిస్తుంది కదా. అంటే మనుషులు కనబడతారు, పైన ఉన్నా సరే కానీ మనుషులు అయితే కనబడతారు మాకు. వాళ్ళు ఏం చేసేది ఇట పక్క పంట ఇల్లు మీద కూడా ఇంకో ఫ్లోర్ అటు ఇటు అందరూ ఉంటేనేమో ఎవరింట్లో వాళ్ళే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనకు అట్లేమి ఉండదు, అందరూ కనబడతారు. కింద ఉంటే ఎట్లా కనిపిస్తారు జనాలు, మీద ఉంటే అయితే ఇంకా మంచిగా కనిపిస్తారు. సర్లే మంచిగా ఉంటుంది. మా ఇల్లు మిస్ అయిపోతున్నాను నేనైతే. మా ఆయన అయితే అసలు మిస్ అవుతారు. ఆరామ్సే కూర్చుండి ఇక కూర్చున్నా ఇట్లా చల్లగా గాలి ఆడ కూడా చల్లగానే ఉంటుంది కానీ ఇంకా అసలు మళ్ళీ ఈడ పెద్ద భయం ఏంటంటే ఇదే చుట్టూ ఇట్లా ఇట్లా భయం. గోడ లేకపోవడం పెద్ద ప్రాబ్లం. మేము ఇట్లా ఇల్లు కింద ఇట్లుంటే జర ముందు మేము నలుగురికి ఇప్పుడు రేపు పోదాం పెద్ద అయినా కొద్ది ఈ ఇంట్లో ఏమంటారు 2 రోజులు చిన్నోడు అనుకోదు. చిన్నోడు ఏదో పెడదాం అనుకుంటా.
మీ బర్బర్ మంచి పెట్టింది. నేను మా చిన్నోడైతే మంచి పైన అనుకుంటాము. ఇది ఫోల్డింగ్ మంచం మీద ఒకటి ఉంచుకున్నాము, ఎందుకైనా బెటర్ కానీ వచ్చేప్పుడు పడుకోవడానికి అని. నేను మా చిన్నోడు పైన అనుకుంటాము. మా షద్దును బాగా అయితే అనుకుంటారు. ఫస్ట్ అయితే అడిగిన చెద్దలు కూడా తెచ్చేసిన. ఇది అడిగిలో తెచ్చింది, అది అడిగిలో తెచ్చింది. ఈ కింద ఉన్న సాప్ అయితే మా అత్తమ్మ సామాన్లు ఉంది కాబట్టి మా అత్తమ్మది ఒకటి ఉండి సాప్ వేసేసుకున్నాము. ఇట్లా మా ఇంట్లో వీళ్ళు నాకైతే కొత్త అనిపిస్తుంది. మసూలా అంటే ఎప్పుడు మా మామయ్య మర్చిపోయినప్పుడు ఉన్నాము, మళ్ళీ ఈరోజు ఉన్నాము. ఇక ఏదో సొంత ఇంట్లో కొంచెం తెలియని ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎంతైనా నాకైతే ప్రతిసారి వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఇంకొంచెం పెద్దగా ఉంటే మేబీ మేము అక్కడికి వచ్చేటోళ్ళమో లేదో కానీ తెలియదు. మా పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ వచ్చేవాళ్ళమేమో కానీ అట్లా అనిపిస్తుంది. కానీ మా ఇల్లు అయితే మేము ఇష్టంగా నచ్చి కట్టుకున్నాం. ఇది అంటే పెయింటింగ్ అయినా లేదంటే ఏదైనా సరే నచ్చి అన్నీ మాకు అనుకున్నట్టు చేసుకున్నాం. ఒక పైన రేకులు ఒక్కటి ఎండాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మిగతా అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. వీడియోస్కైనా మాకు చూడడానికైనా మంచిగా అన్నీ. ఈడ కూడా ఏంటి టైల్స్ వేయించుకున్నాము. ఇవి మేమే వేసినాం, బాగా నేను ఇద్దరం కలిసి వేసినాం. ఈ కలర్స్ ఏంటిది అవి సెలక్షన్ అయినా బాగుంది. ఇవన్నీ లోపల వేసిన కలర్స్ అన్నీ బాగా సెలక్షన్ వేసింది కూడా మేమే వేసుకున్నాం. మాది మేమే కరెంట్ ఫిట్టింగు అన్నీ కూడా సర్వం మేమే వేసుకున్నాం బాగా నేను ఇద్దరం కలిసి. ఇప్పుడు సైలెంట్గా నాకేం తెలియదు, సుధపూసర కూర్చుండు, వీడియోలు కనిపిస్తారు కానీ. ఈ లోపల ఫిట్టింగ్ కూడా కరెంట్ ఫిట్టింగ్ కూడా బాగానే వేసిండు. ఆ ప్లంబర్ పని ఉంటుంది చూడు బాగా, అవి సింక్ అవన్నీ అది కూడా బాగానే వేసేసిండు. తర్వాత ఈ కటన్స్ ఉన్నాయా, ఈ కటన్స్ కూడా తెచ్చుకున్నాం కదా. ఈ కటన్స్ కూడా వీటికి మ్యాచ్ అయ్యేటట్టు తెచ్చుకున్నాం. మేము కట్టేసుకున్నాం. అబ్బా పెద్ద లొల్లిపోయింది. ఇక ఈ కట్టనేమో వేసేసాం కానీ ఇవి కొన్ని తెచ్చేసుకున్నాం. పింక్ అన్నట్టు ఇట్లా తెచ్చుకున్నాం. ఆడ కూడా తెచ్చుకుంటే కొంచెం మంచిది కానీ ఆడ హోల్స్ కొడితే మళ్ళీ వాళ్ళు ఓనర్లు ఏమన్నా అంటారేమని చెప్పేసి ఆడ మేము కటన్స్ కట్టలేకపోతున్నాం. ఆడ మధ్య అప్పుడు టీవీ ఉండు, అందుకే ఆడ మధ్య హోల్ పెట్టి ఇట్లా పెట్టేసుకున్నాం. ఈ రూములు 2 రూములు కట్టుకున్నది మేము సొంతంగా కట్టుకున్నాం. కింద 2 రూమ్లు ఏమో మాకు వచ్చినాయి కానీ పైన 2 రూములు మేము ఫ్యాన్ వేస్తాం. మళ్ళీ ఇంకోటి అక్క మీరు రెంట్కి ఇచ్చారు కదా అని కొంతమంది కామెంట్ పెట్టారు. కింద రెంట్కి ఇచ్చిన 2 రూములు మీద ఉన్నాయి, మేమే ఉంచుకున్నాం. ఇట్లా ఎప్పుడైనా వస్తుండడానికి మేము ఉంచుకున్నాం 2 రూములు. సేమ్ యాస్టీజ్ అంతే, సేమ్ ఇట్లా ఎట్లుందో ఫస్ట్ ఒక రూమ్ వెనుకొక రూము, ఆడ కూడా కింద కూడా సేమ్. ఫస్ట్ ఒక ముందు సెటర్ ఉంటుంది, వెనకాల ఒక రూమ్ ఉంటుంది. ఆ వెనకాల రూమ్ కూడా సెటర్ ఉంటుంది అనుకో. రెండు రూమ్లకు 2 సెటర్లు ఎక్కించినాం. 2 రోడ్లు ఉంటాయి మాకు. ఇటు ముందుకో రోడ్ ఉంటుంది, ఇటు ఒక సెటర్, ఇటు సైడ్కో రోడ్ ఉంటుంది, వెనక రూమ్ ఒక సైడ్కి ఇచ్చినాం. అది కింద రెంట్కి ఇచ్చినా మేము మీద ఉంటాం కానీ ఉంచుకున్నాం. ఇది కూడా రెంట్కి అడుగుతారు కానీ మేము ఇవ్వలేదు, వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పేసి. నేను ఇద్దామన్నాం, అది ఒక 1000 రూపాయలు వస్తే మన అక్కడ రెంట్కు యాడ్ అయితే అని చెప్తే బాగుండి వద్దంటుండు. ఇద్దామంటే ఇస్తే బెటరా ఇవ్వకపోతే బెటరా రెంట్కి? ఇది పోదు మన వాడికి. చూసినావా? మీ ఆలోచన ప్రకారం రెంట్కి ఇస్తే మేము బెటరా, రెంట్కి ఇవ్వకపోతే బెటరా కామెంట్ చేయాలి. దాన్ని బట్టి ఆలోచిస్తే నాకు ఇవ్వాలని ఉంది. ఎందుకంటే మనక్కడ నెలకు అయినా సంవత్సరానికి 12,000 ఆదా అవుతుంది. ఫ్రెండ్స్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్. మేమైతే పొద్దున్న అప్పుడే లేచినాము. ఈరోజు 7కే లేచినాము. ఇంకా అంటే 7:30కి లేదాము. ఎందుకంటే మా చిన్న లేచిండు 6:30కి ఇట్లా. ఇక అప్పంచెల్లి వాడు పడుకోలే మమ్మల్ని పడుకోనియాలి. మమ్మీ డోర్ తీ బయటకు అని కొత్త ప్లేస్ అయ్యి నిద్ర పట్టలేదేమో అని నాకు తెలిసి మటుకు. అవును కాదు అంటూ అన్నాడు. ఇక 2 సార్లు షాప్కి పోయిండు. ఒక్కసారి మా శ్రద్ధ తోలుకుపోయింది, బయట షాప్ ఉంటుంది. ఇక ఏంటిది తెచ్చుకుంటున్నా. ఈ పొద్దున్న లేవగా కూడా ఏం చేస్తాను అనుకున్నాడు, మమ్మీ షాప్ బిక్కి అంటుండు. ఈడున్నప్పుడు మనకి షాపు ఏది ఏమి కూడా తెలియదు. మామూలుగా ఈడున్నాడంటే ఈ 2 రూమ్లలో వాడు బందికాని లెక్క ఉన్నాడు, ఈ 2 రూమ్లలో. కాబట్టి నిన్న సాయంత్రం ఒక్కసారి చూపించిండు. శ్రద్ధగా ఉంటుంది షాపు. పొద్దున్న లేవనే నన్ను అటే తోలుకుపోయినాడు. ఇక మళ్ళీ కూడా కొనుక్కొచ్చుకున్నావు బిక్కి? ఇదా కొనుక్కొచ్చుకున్నావు బిస్కెట్? ఏడవనుకున్నావు? ఏడుంది షాప్? ఏడుంది? ఏడుంది? అడుందా? చూపి ఆడుందట. చూపిస్తుండు. అప్పుడు మేము ఈడు ఉన్నప్పుడు అయితే మాకు తెలియదు, ఈడ చెక్క పెట్టదు కాబట్టి లోపలనే ఉంటారు. ఎప్పుడైనా దిగుతాను కానీ ఆ షాప్ దిక్కు ఇట్లా తెలియదు. బిస్కెట్లా నువ్వు కూడా పడుతున్నావు ఇటు. షాప్ తీసేసినాక అంటే వీడు షాప్ ఉండే ఉన్నప్పుడు అంతే. వీడు ఉట్టినాక తీసేసినాం మా షాప్, లేకపోతే మాకే ఉండే షాప్, కిరాణా షాప్ కింద ఇట్లా సెటర్లలో.
అది ఉంటుంది, ఇది పోదాం. పోదాం. ఇక పోతున్నాము, తానం అయితే ఇక్కడ వేసేసినాము. ఇక పోయి అడిగిపోతున్నాం మళ్ళీ ఆ ఇంటికి పోతున్నాం. మా శ్రద్ధ అయితే అన్న స్నానం చేసింది, మేమైతే ఇన్న స్నానం చేసినాం మా ఇంటికి. ఇక అన్న స్నానం చేసింది, మేము పోయి చాయ్ తాగి ఇక వంట వేసుకొని తిను, లేకపోతే ఎట్లయితే చూడాలి. ఇక పట్టుకో పనండి. సరే సరే పా, అక్కడ దగ్గర ఉంది పా. కొట్టినా ఫస్ట్ రోజు అయితే మేమందరం పోయి ఏరుకొచ్చాం చింతకాయ. ఇంకొంచెం ఉంటే తెల్లారి బావ అత్తమ్మ అవి పంచుతుండు కదా, ఆయన పోయి కొట్టుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పంచుతుండ అనమాట. కొట్టినలకు మేము ముగ్గురం కదా, మా ముగ్గురికి 7 నెలలకు అన్నట్టు ఇట్లా మంత్ డివైడ్ చేస్తూ ఉండు. చాలా రోజుల తర్వాత మా ఇంటికాడ అంటే మా సొంత ఇంటికాడ వీడియో తీసిన. ఎట్లా అనిపిస్తుందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.